నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన, భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ పనులను పరిశీలన. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ ను నార్త్ కొరియా నియంత కిమ్తో పోల్చిన సీఎం చంద్రబాబు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు భరోసా. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు విడుదల. సీఎం ఎన్నికల వాగ్దానంలో భాగంగా నిధులు విడుదల. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించిన కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండబోదంటూ స్పష్టం. నేటి నుంచి రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్లో బియ్యం, కందిపప్పు అమ్మకాల కౌంటర్ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించిన నాదెండ్ల. విజయవాడ సెంట్రల్లో గ్రీనరీ డెవలప్మెంట్ లో భాగంగా గాంధీనగర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బోండా ఉమా, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి ఓ మొక్క ఉండాలన్న ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని, వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని, ప్రజలు బతుకులు ఆగమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని, వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విష ప్రచారాలు నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ 214 కిలోమీటర్లు రావాలని అన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ను గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం అని కొనియాడారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరాకి నీళ్లు అందించవచ్చునని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎకరాలకు ఈ జిల్లాలో నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1, అక్కడి నుంచి ఫేజ్ 2కు తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర కొనే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర కొనే వాళ్ళు తగ్గారు, కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని, అదే మరి అనిత గారిని, ఇద్దరిని చెప్తున్నా.
ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం, అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం చేయడం, ఉద్యోగస్తుల జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా, ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా, మెట్రిక్ జోన్ కు వస్తున్నా. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు ఓట్లేసిన కుప్పం కాన్స్టిట్యున్సీ పోయాను, ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2026 నాటికి ఎయిర్పోర్టు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించానన్నారు సీఎం చంద్రబాబు. మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్టుగా ఈ ఎయిర్పోర్టు రెడీ అవ్వాలన్నారు ఆయన. జీఎంఆర్ సంస్థకి కూడా చాలా ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్షన్ కి వచ్చాయన్నారు. ఇంకా రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్లు కొత్తగా వస్తాయన్నారు. కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో 3 ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నట్లు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజన్లా తయారవుతుందన్నారు. హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్పోర్టుకు ఆమోదం చేశాను. కానీ వైసీపీ వాళ్లు వచ్చి మొత్తం కూనీ చేశారు, పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపన చేశారు అంటూ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 31.8% వర్క్ పూర్తి అయిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ ఇరువురు ఉత్తరాంధ్రకు చెందినవారి అని గుర్తు చేశారు. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు. 400 కోట్లతో ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమని అడిగానన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందుతాయన్నారు. ఇక కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి, ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తామన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓటు వేసేవారిని విస్మరించను, వారి అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. Nellore, sir. So this was the state government had proposed it, sir. So I am not aware, sir, what is now the future plan of the state government. It almost all tenders also we called last time, 5 years back. Sir. I want to have some more smaller airports. Sir. And then, as you rightly mentioned, hub and spoke model. Sir. All international flights, Tirupati, sir, Amaravati, sir, and Visakhapatnam, Bhogapuram. In course of time, Rajahmundry, Kadapa, sir, you can make it. Sir. Reasonable airports, I want to make yes, it now. So one more airport which the state government think is Nagarjuna Sagar. It is your own airstrip. Also, so this is also a place as per our calculation within 150 kilometer. There is no existing airport. That also we thought, that is also we want to have. And so a few projects which we are doing in right now is, sir, we are making a terminal building in Rajahmundry, additional terminal building, and also in Kadapa. And Vijayawada, you are well aware, so I am not speaking because unfortunately it is delayed a lot. Very badly. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. దీనిపైన ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing
a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working. అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జగన్ను సీఎం చంద్రబాబు నార్త్ కొరియా నియంత కిమ్తో పోల్చారు. నా కొరియాలో ప్రజలు నవ్వినా ఏడ్చినా కిమ్ కొడతాడు. అలాంటివాడు మొన్నటి వరకు ఇక్కడ ఉన్నాడు. చెట్లు కొట్టించాడు, పరదాలు కట్టించాడు. ఇప్పుడు అలాంటివి ఉండవు. ఇవాళ మా వాళ్ళు ఒక కార్పొరేట్ వేశారు. అది కూడా తీసేయాలని చెప్పా. వచ్చింది రాజు కాదు, సేవకుడు. పొలాల్లో నడుస్తా, ప్రజల దగ్గరకు వెళ్తానని తెలిపారు. నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు. అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు. మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ కూడా వాక్ స్వాతంత్రమే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, బహిరంగ మార్కెట్లో చుక్కలు తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామన్నారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నామని, కనీస స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉంచి ప్రజల డిమాండ్ ఆధారంగా పెంచుతామన్నారు. గురువారం విజయవాడ ఏపీఐఐసి కాలనీలో రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు అమ్మకాల కౌంటర్ను స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పేదలకు ఇది పండుగ రోజు. సామాన్యుడికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 284 స్టాల్స్ ఏర్పాటు చేశాం. కందిపప్పు బహిరంగ మార్కెట్లో దాదాపు కిలో 181 అమ్ముతున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవుట్లెట్లు ప్రారంభించాం. మా అవుట్లెట్లలో కిలో దేవావళి కందిపప్పు 160కే అందిస్తున్నాం. అలాగే సోనా మసూరి కిలో 49, సాధారణ రకం 48 విక్రయిస్తున్నాం. ప్రతిరోజు 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు డిమాండ్ ఆధారంగా పెంచుతాం. రాబోయే రోజుల్లో కందిపప్పు, బియ్యంతో పాటు మిల్లెట్స్, పంచదార, రాగిపిండి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రైతు వినియోగదారుడికి మేలు జరగాలన్నదే మా ఆకాంక్ష. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకి చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ శ్రీ వీర పాండియన్, జిల్లా కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ కేవీవి సత్యనారాయణ, జానకి, వినయ్ చంద్, చీఫ్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్ గిరిజ శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె ఆదినారాయణ, డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు, ఏపీ జిఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు మంత్రివర్యులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధిత శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఉండాలి అనే ఉద్దేశంతో నేటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో మరలా విజయవాడకు పూర్వ వైభవం వస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. నేటి నుండి ఇంటింటికి ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా నేటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాలువలను పరిశుభ్రంగా ఉంచి పచ్చదనాన్ని పెంపొందిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరానికి మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవొడ్ల నుంచి అన్ని చోట్ల పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటనాన్ని మొదలు పెడతాం జరిగింది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్స్, అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మేము ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. 2019-24 మధ్యలో జరిగిన రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ భారతీనగర్ 6వ రోడ్లో ఎంపీ కేశినేని చిన్ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విజయవాడ రోడ్ల వ్యవస్థ ఎంత ఘనంగా పనిచేసిందో చూశామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా మేమందరం కృషి చేస్తామన్నారు. 2019-2024 మధ్యలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం జరిగిందని పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించే విధంగా అన్ని వర్గ వాసులు, పేద ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారన్నారు.
త్వరలో ఒక పెద్ద టెండర్ రాబోతుందని, నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో మెడికల్ కాలేజ్, నిడమానూరు ఫ్లైఓవర్ పనులు మొదలు పెడతామన్నారు. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించే విధంగా చంద్రబాబు ఆలోచనలు తగ్గట్టుగా ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు దుర్వినియోగం చేశారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ముఖ్యంగా భారతీయ నగర్ 6వ నంబర్ రోడ్లు మా కార్పొరేటర్ సాంబశివరావు గారు, అంతేకాకుండా మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ వారి అధికారుల సహకారంతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చూసాం 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రమైనా కూడా కేంద్రం నిధులు అవసరమైతే కేంద్ర నిధుల నుంచి అయినా కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేమందరం కలిసికట్టుగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 23 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారణ జరగాలి. అది కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా విచారణ చేపిస్తాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా దాని మీద చేయాలని అందరూ కోరుతున్నారు. కాబట్టి మేమందరం ప్రభుత్వాన్ని కోసి ఆ నిధులు దుర్వినియోగం కాకుండా, ఎందుకంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, మేమందరం కూడా భారీ మెజారిటీతో ఎన్ని రోజుల నుంచి కొన్ని చరిత్రలు సృష్టించాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా అన్ని ప్రాంత వాసులు, అన్ని వర్గ వాసులు తెలుగుదేశానికి ఘన విజయం అందించారు. ఎప్పుడైనా 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాలని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుంజుకునేది చేయడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వలన, అది వరప్రసాదం వలన ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతా ఉన్నాం. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీయ నగర్ 6వ లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను కూడా ఇవాళ శాంక్షన్ చేసుకోగలిగాం, శంకుస్థాపన చేసుకున్నామంటే అది చంద్రబాబు గారి యొక్క పుణ్యమని చెప్పక తప్పదు. నగర్ 6వ క్రాస్ రోడ్లో ఈరోజు మనము ఒక సిమెంట్ రోడ్కి శంకుస్థాపన చేశాము. ఇది స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు గారు, ఈ స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా ఈ వర్షపు నీళ్ళు ఆగిపోవడం వల్ల ఈ రోడ్డు ఇబ్బంది అని చెప్పారు. సో అతని చొరవతోటి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో మనం ఈరోజు ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేశాము. సో నియర్లీ 10.5 lakhs దాకా ఎస్టిమేట్ ఉంది. 90 మీటర్స్ రోడ్ వేస్తున్నాము, 5 మీటర్స్ విడ్త్ తోటి, సో 5 feet విడ్త్ తోటి. సో ఇది సంతోషకరంగా ఉంది. సో ఇదేలాగా వేరే ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్లో ఏవైనా లో లయింగ్ ఉంటే కూడా మనము అవి చూసి అక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తామని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించారు. మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణ అధికారి అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదము, చిత్రపటాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బీట్ చేయబోతున్నామని, ఆ సమయానికి ఒలింపిక్స్లో ఆడే గేమ్స్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాధించి సిద్ధంగా ఉండాలన్నారు.
విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీకి స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లబ్ పార్టీతో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఆర్ఎం, విఎంసీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత కేంద్రీయ విద్యాలయ రీజన్ స్పోర్ట్స్ ఫ్లాగ్ ఆవిష్కరించి బెలూన్లు, శాంతికపోతాలను గాలిలోకి ఎగురవేశారు. ఆర్చరీ చేతబట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మొదటిసారిగా కేంద్రీయ విద్యాలయంకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువ మంది సిద్ధంగా ఉండాలన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్ ఈవెంట్స్ జరిపించి క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్ఎం కేవీ స్కూల్ విద్యాలయ కమిటీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్, ప్రిన్సిపల్ ఆదిశేషు శర్మ, వైస్ ప్రిన్సిపల్ ఎంవి రావు, రీజనల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో ఆర్చరీ మీట్, హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ మీట్కి నేను గెస్ట్గా రావడం, అంతేకాకుండా మన రైల్వే డివిఆర్ఎం గారు నరేంద్ర ఏ మోడీ గారు కూడా రావడం, అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఒకటి, పిల్లలందరూ కూడా చక్కగా స్పోర్ట్స్లో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మాకు ఇవాళ రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. 2036 ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. ఈ బిడ్ చేయబోయే దయంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మన దగ్గర ఒలింపిక్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా మేము కృషి చేయబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు అందరికీ, లాస్ట్ టైము హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వస్తాం వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది. సేమ్ విధంగా వైజాగ్, విజయవాడ, అంతేకాకుండా తిరుపతి, మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరింది ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం. డెఫినెట్గా వితిన్ 5 ఇయర్స్లో ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయ్యే విషయంలో తప్పకుండా దగ్గరుండి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. Taken the lead in organizing 52nd regional archery competition, and I thank our honorable member of parliament Shri Keshineni Shivanath Garuji for coming and giving blessings to our children. In India, archery is one of the ancient sports, and we would like that our students take up this sports archery seriously, and we can have future participants in various games like national games, state level competitions, even up to Asian Games, Commonwealth Games and the Olympics. As our honorable member of parliament has just told us that honorable Prime Minister of India, Shri Narendra Modi Garuji, has already told that we will be bidding for 2034 Olympics. So India should gear up. There is a 10 years time, and all these youngsters should take up various sports. And I thank the government of Andhra Pradesh for encouraging sports in this state, and giving an opportunity for the people and the student to take up various sports. Member of Parliament has blessed our Vidyalaya and our children, and his words of encouragement has gone a very long way to enable our participants to do well and then excel in their fields. Our DRM sir and Vice Chairman, our Chairman sir, has given a lot of inputs into the ancient sport, and then beginning in Vijayawada. It's a knowledge to all of us. Thank you, sir, for the words of encouragement and the knowledge. Thank you so much, and I thank in the core of my heart
both the dignitaries to come here and then bless all our children. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాక్సన్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్యలు వచ్చాయన్నారు. నూతన ప్రభుత్వ సమస్యలను పరిష్కారం చేయకుంటే ఆగస్టు 6 నుండి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 8, 9, 10 తేదీలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. దాసరి భవన్లో ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రధాన సమస్య సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువయ్యాయని ఆరోపించారు. గత 5 ఏళ్లు అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్యలు వచ్చాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయిన ఈ సమస్యలపై పరిష్కారం చూపాలని కోరారు. శిథిల వ్యవస్థలో ఉన్న బిల్డింగ్లకు మరమ్మతులు చేయాలని వెల్లడించారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆగస్టు 6 నుండి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. 3 రోజుల పాటు కాకినాడలో 8, 9, 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించడం కూడా జరిగింది. తీర్మానాలు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. దాదాపుగా 7 సంవత్సరాలుగా గత అధికారంలో ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అవలంబించినటువంటి ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా హాస్టల్స్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ సంబంధించి మెస్ బిల్లులు విడుదల చేయాలి, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. మరి అదేవిధంగా ట్రంకు పెట్లు, దుప్పట్లు విద్యార్థులకు వెంటనే పంపిణీ చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించాలి. గతంలో నాడు నేడు పథకం కింద హాస్టల్స్ అన్నీ వర్తింపజేస్తామని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేయించలేదు. కాబట్టి ఇదే కొత్త ప్రభుత్వం మరి రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులు కాకినాడలో 8, 9, 10 తారీఖుల్లో జరగడం జరిగింది. ఆ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 250 మంది ప్రతినిధులు కూడా హాజరవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా అక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర రోజున 10వ తారీఖున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్వహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలపైన చర్చించి ముఖ్యంగా ఆ నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు విద్యార్థినులు పడుతున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఏఐఎస్ఎఫ్. ఆ పద్ధతిలో ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు హాస్టల్లో వెళ్ళి నిద్రించి విద్యార్థుల యొక్క సమస్యలను ఏవి ఉన్నాయి, ఏమి ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా కల్పించాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వచ్చే నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం వినతిపత్ర రూపంలో కూడా ఉన్నటువంటి సేకరించినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సులువుగా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. ఇంద్రకీలాద్రి భక్తులతో రద్దీగా మారింది. ఆషాఢమాస సారే వారాహి మాత ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దుర్గగుడి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఇక మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తజనం అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. ఇక జై భవానీ, జై జై భవానీ అంటూ భక్తులు ఉచ్చరిస్తున్న అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన, భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ పనులను పరిశీలన. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ను నార్త్ కొరియా నియంత కిమ్తో పోల్చిన సీఎం చంద్రబాబు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు భరోసా. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు విడుదల. సీఎం ఎన్నికల వాగ్దానంలో భాగంగా నిధులు విడుదల. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించిన కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండబోదంటూ స్పష్టం. నేటి నుంచి రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్లో బియ్యం, కందిపప్పు అమ్మకాల కౌంటర్ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించిన నాదెండ్ల. విజయవాడ సెంట్రల్లో గ్రీనరీ డెవలప్మెంట్లో భాగంగా గాంధీనగర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బోండా ఉమా, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి ఓ మొక్క ఉండాలన్న ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.